హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను అమ్మవారి ఫేస్ అయితే నేను డెకరేషన్ చేసి మీకు చూపిస్తానని చెప్పాను కదా. సో ఈరోజు వీడియోలో అయితే అమ్మవారి ఫేస్ని మనం స్టోన్తో ఎలా అలంకరించుకోవాలనేది చూపిస్తాను. సో పక్కన రిఫరెన్స్ పిక్ ఇచ్చాను చూడండి. సో ఈ పిక్ అనేది నేను పింట్రెస్ట్ యాప్లో చూసాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేను ఆ ఇమేజ్ని తీసుకొని నేను ఇక్కడైతే డెకరేషన్ అయితే చేస్తున్నాను. సో సేమ్ అలానే వచ్చిందా లేదా అనేది నాకు కింద కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బ్లాక్ కలర్ మనకి క్లాత్ ఉంటుంది కదండి, లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని సో 2 ఫోల్డ్స్ అనేవి చేసుకొని మీరు ఇక్కడ అతికించుకోండి. 1 ఫోల్డ్ అయితే మనకి చాలా పల్చగా ఉంటుంది కదా క్లాత్ అనేది. సో దానికోసం ఇక్కడ నేను 2 ఫోల్డ్స్ అనేవి తీసుకొని ఇక్కడ నేనైతే అమ్మవారికి హెయిర్ లాగా అయితే అంటించుకుంటున్నాను. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అనేది అప్లై చేసుకొని మనం టైట్గా ఈ క్లాత్ అనేది అంటించుకోవాలి. సో ఇక్కడ మీరు వచ్చేసి బ్లాక్ కలర్ ఈ కాటన్ క్లాత్కి బదులుగా మీరు మనకి బ్లాక్ కలర్ ఊల్ ఉంటుంది కదండి, ఊల్ కూడా తీసుకొని మీరు హెయిర్ లాగా ఇక్కడ వ్రాప్ చేసుకోవచ్చు అమ్మవారికి ఈ హెయిర్ అనేది. సో మీరు బ్లాక్ కలర్ ఊల్ తీసుకున్నా కూడా పర్వాలేదు, కాకపోతే నేను ఇక్కడ బ్లాక్ కలర్ క్లాత్ అనేది తీసుకొని ఇలా అంటించేసుకుంటున్నాను. సో నెక్స్ట్ అలాగే పైన కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఫోల్డ్స్లో క్లాత్ అనేది తీసుకొని సో కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యే విధంగా మనకు అక్కడ వంకీలు అవన్నీ ఉంటాయి కదండి, అవి కరెక్ట్గా క్లియర్గా మనకు కనిపించే విధంగా గమ్ అనేది అప్లై చేసుకొని అంటించుకోండి. సో ఎక్స్ట్రా పార్ట్ మనకి వెనకాల లాగి కొంచెం గట్టిగా లాగి మనం గమ్తో అయితే అంటించేసుకోవాలి. ఇలా గమ్తో అంటించేసుకున్నాక మీరు ఇక్కడ వెనకాల థ్రెడ్తో కూడా మీరు స్టిచ్చెస్ అనేది వేసుకోవచ్చు. నేనైతే ఇంకా వేసుకోలేదండి, మనం గమ్ అనేది అప్లై చేసుకున్నాం కదా, సో అంత తొందరగా అయితే ఊడిపోదు. సో మనమైతే ఇక్కడ క్లాత్ అనేది అంటించేసుకున్నాం కదండి. ఇప్పుడు అమ్మవారికి జ్యువెలరీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ జ్యువెలరీ ఐటమ్ అనేది నేను ఈ కుందన్స్ అనేవి మీషోలో తీసుకున్నాను. సో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, కావాలంటే చూడండి. నేను చెప్పాను కదండి పింట్రెస్ట్ యాప్లో నేను రిఫరెన్స్ పిక్ అనేది తీసుకొని నేను సేమ్ అలానే అమ్మవారిని చేస్తున్నానని. సో వాళ్ళైతే యూజ్ చేసింది ఈ కుందన్సే, మనకి ప్యాచెస్ అనేవి దొరుకుతాయి కదా, కుందన్స్ ప్యాచెస్ అనేవి. సో వాటిని తీసుకొని అమ్మవారికి వాళ్ళైతే జ్యువెలరీ చేశారు. సో సేమ్ నేను కూడా అవే తీసుకొని ఇక్కడ చేస్తున్నానండి, సేమ్ అదే డిజైన్ మొత్తం కూడా. సో నేను ఇవి మీషోలో తీసుకున్నాను. సో లింక్ అనేది చెప్పాను కదా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇయర్ రింగ్స్ అనేవి చేసేసుకున్నాం కదా, ఇప్పుడు అమ్మవారికి పాపిడి బిళ్ళ అనేది చేస్తున్నాను. సో నా దగ్గర ఉన్న కుందన్స్ అన్నిటిని కూడా యూజ్ చేసి సేమ్ ఆ విధంగా వచ్చే విధంగా ఇక్కడ నేను డిజైన్ అనేది క్రియేట్ చేసుకుంటున్నానండి. సో మనకి పాపిడి బిళ్ళ కూడా అయిపోయిన తర్వాత అమ్మవారికి నెక్ పీస్ అనేది సైజ్ ఎంత ఉందో చూసుకొని మనమైతే ఇక్కడ చేసుకోవాలి చోకర్ లాగా. సో నేను మొత్తం కూడా ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి, సేమ్ ఈ విధంగానే చేసుకోండి. సో నేను మీకు పక్కన పిక్ కూడా యాడ్ చేస్తున్నాను, సేమ్ అలా వచ్చిందా లేదా ప్లీజ్ కామెంట్ చేయండి, సేమ్ అలానే ఉందా లేదా అనేది. సేమ్ ఇదే విధంగా మనము సో ఇక్కడ హెయిర్ దగ్గర ఉంటుంది కదండి, సో అక్కడ పెట్టుకోవడానికి చేశాను. నెక్స్ట్ అలాగే కిరీటంకి పైన ఉంటుంది కదా వంకీ అనేది, ఆ వంకీ అంటించుకోవడానికి కూడా సేమ్ అన్నీ కూడా ఒకే డిజైన్తో చేశానండి. సో మొత్తం కూడా టోటల్ 4 to 5 అయితే చేసుకున్నాను. నెక్స్ట్ పక్కన రిఫరెన్స్ పిక్లో చూస్తున్నారు కదండి, నాగరం అంటారు కదా, సో ఆ విధంగా చేయడానికి ఇక్కడ రౌండ్ కలర్ సర్కిల్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే వంకి చందమామ ఆకారంలో ఉన్నది ఒకటైతే షేప్ అయితే డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకొని ఫస్ట్ అయితే స్టోన్ చైన్ అంటించేసుకున్నానండి. స్టోన్ చైన్ అంటించుకున్నాక సెంటర్లో మనకి అక్కడ నాగరంలో చూసారు కదండి, వాటిని కెంపు కుందన్స్ అంటారు కదా, కెంపు కుందన్స్, సేమ్ ఆ విధంగా మనకి పెండెంట్స్ అనేవి రెడీమేడ్ అయితే దొరుకుతాయి. సో నాకైతే టైం కూడా లేదు, సో ఆర్డర్ పెట్టేసి వచ్చేంత టైం అయితే నాకు లేదండి. సో అందుకోసమే సేమ్ ఆ డిజైన్లో వచ్చే విధంగా నేను ఇక్కడ గ్రీన్ కలర్లోని నెక్స్ట్ అలాగే రెడ్ కలర్లో చిన్న కుందన్స్ అనేవి ఉంటాయి కదండి, సో ఆ కుందన్స్ అయితే తీసుకొని నేను ఈ విధంగా సెంటర్లో అంటించుకున్నాను. నెక్స్ట్ అలాగే బార్డర్ వచ్చేసి నేను జర్దోసి ఉంటుంది కదా, జర్దోసి అనేది అంటించుకున్నానండి. సో వీటిని మనం నాగరం అంటారు కదా, సో ఆ విధంగా ఆ డిజైన్ వచ్చే విధంగా అయితే చేసుకున్నాను.
సో నాకైతే కొంచెం ఆ విధంగా వచ్చింది అన్నట్టుగానే ఉందండి. సో అలా వచ్చిందా లేదా అనేది మీరే కామెంట్ చేయండి. నెక్స్ట్ అలాగే ఇంకొక నాగరం అయితే చేస్తున్నాను రౌండ్‌లో స్టోన్ చైను. నెక్స్ట్ అలాగే గ్రీన్, రెడ్ కుందన్స్ అనేవి మనం తీసుకున్నాం కదా, అవి ఒక లైను, ఇవి ఒక లైను, మధ్యలో స్టోన్ చైన్ అనేది అంటించుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మీకు అర్థమవుతుంది. సో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ మీకు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. మొత్తం కూడా మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా అయితే నేనైతే ఇక్కడ చూపించానండి. సో నేను చెప్పేది ఏమైనా అర్థం కాకపోయినా కూడా ఒకసారి వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. సో చూసారు కదండి, సేమ్ ఇలాగే రిపీట్ రెడ్, నెక్స్ట్ అలాగే గ్రీన్, నెక్స్ట్ అలాగే స్టోన్ చైన్, ఇలాగ రిపీటెడ్గా మనం అయితే చేసుకుంటూ ఈ డిజైన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇలాంటిది పిక్లో మనకి చూసారు కదండి, అమ్మవారికి ఇలాంటి మల్లెపూల దండ అనేది పెట్టారు. ఇది నేను బయట షాప్లో తీసుకున్నానండి, 50 రూపీస్. సో ఇప్పుడు మనం చేసుకున్న జ్యువెలరీ అంతా ఉంది కదా, వాటన్నిటిని కూడా కట్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, కట్ చేసుకుంటే ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా మన అమ్మవారి ఫేస్కి అయితే అంటించేసుకుందాము. సో ఇప్పుడైతే నేను అమ్మవారికి ఇక్కడ ఫస్ట్ నెక్ చోకర్ అయితే చేస్తాం కదండి. సో నెక్ చోకర్ అయితే అంటించేసుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే ఇయర్ రింగ్స్ అనేవి కూడా అంటించేసుకుంటున్నాను. ఇయర్ రింగ్స్ అంటించేసుకునే ముందు మీరు అక్కడ మనకి ఇయర్ రింగ్స్ దగ్గర కొంచెం హోల్ అనేది ఉంటుంది కదండి, ఆ హోల్ నుంచి థ్రెడ్ అనేది తీసుకోండి. మళ్ళీ మనం అంటించేసుకున్నాక తీసుకోవడం అవ్వదు కదా, ఆ థ్రెడ్ అనేది తీసుకొని వెనక్కి కట్టేసి ఉంచేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హెడ్ దగ్గర పైన అయితే మనం జ్యువెలరీ చేసాం కదా, వాటిని కూడా అంటించేసుకున్నాను. నెక్స్ట్ వంకీ దగ్గర కూడా అంటించేసుకున్నానండి. ఇప్పుడు పాపిడి బిళ్ళ అనేది సెంటర్లో కరెక్ట్గా చూసుకొని అంటించుకోండి. సో బొట్టు అనేది ఉంది కదండి, అమ్మవారికి బొట్టు దగ్గర కొంచెం పైకి అంటించుకోండి. ఆ పాపిడి బిళ్ళ అనేది అంటించేసుకున్నాక ఇప్పుడు అమ్మవారికి మన స్టోన్స్ అనేవి ఉన్నాయి కదా, స్టోన్స్లో రెడ్ కలర్ స్టోన్ అనేది నేను అమ్మవారికి బొట్టులాగా అయితే అంటించుకున్నాను. సో నేను ఇక్కడ అమ్మవారికి మళ్ళీ ఫేస్కి పెయింట్ ఏమీ వేయలేదండి, నాకైతే అదే చాలా నీట్గా అనిపించింది. అందుకే నేను ఇంకా మళ్ళీ పెయింట్ అది ఇంకేం యూజ్ చేయలేదు, ఐబ్రోస్కి కూడా ఇంకేం యూజ్ చేయలేదండి. సో అందుకని నేను సేమ్ యాస్టీజ్గా అలాగే ఉంచేసుకున్నాను. చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా దాన్ని మొత్తాన్ని కూడా నేను పాడు చేయడం ఎందుకు అని చెప్పేసి అలానే వదిలేసాను. సో మొత్తం కూడా చాలా క్లియర్గా నీట్గా ఉన్నాయండి, అందుకే వదిలేసాను, పెయింట్ కట్ట ఇంకేం వేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనం నాగరాలు చేసుకున్నాం కదా, ఆ నాగరాలు అనేవి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ సెంటర్లో పాపిడి బిందెకి పక్కన మనకి కొంచెం ప్లేస్ అనేది ఉంది కదండి, ఆ ప్లేస్లో నేను కొంచెం కుందన్స్ అనేవి గోల్డ్ కలర్ అంటించుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పిల్లలు ఆడుకునే రౌండ్ సర్కిల్స్ ఉంటాయి కదండి, ఆ సర్కిల్లో ఒక సర్కిల్ అనేది తీసుకొని నేను సగానికి కట్ చేసుకున్నాను. సగానికి కట్ చేసేసుకొని దీనికి కూడా నేను బ్లాక్ కలర్ క్లాత్ అనేది 2 ఫోల్డ్స్ మీద తీసుకొని అంటించుకున్నాను. సో చూసారు కదండి, మనం ఇలాగ బ్లాక్ కలర్ క్లాత్ అనేది రింగ్కి మొత్తానికి కూడా అంటించేసుకున్నాక ఇక్కడ నేను 4mm సైజులో పెరల్స్ తీసుకున్నాను. మీరు ఈ 4mm కంటే ఇంకా పెద్ద సైజు 5 to 6mm పెరల్స్ ఉన్నా కూడా తీసుకోండి, ఇంకా బాగా లుక్ కనిపిస్తుంది. నా దగ్గర అయితే ఇప్పుడు 4mm సైజే ఉన్నాయి కాబట్టి నేను వీటిని యూస్ చేస్తున్నాను. సో వీటిని ఇలాగా బ్లాక్ కలర్ థ్రెడ్కి అయితే ఎక్కించుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే ఈ రింగ్ పైన అయితే అంటించుకోవాలండి. ఫస్ట్ అయితే నీడిల్ అనేది ఈ రింగ్లోంచి తీసుకొని బాగా గట్టిగా నాట్స్ అనేవి వేసుకోండి, మనకి ఊడిపోకుండా ఉంటాయి. ఇలా నాట్ వేసేసుకున్నాక గమ్తో అంటించేసుకొని నెక్స్ట్ ఇటువైపు సైడ్ కూడా నాట్ అనేది వేసేసుకోండి. ఒక 2-3 ముళ్ళు అనేది వేసుకుంటే మనకు ఊడిపోకుండా ఉంటాయి. సో చూసారు కదండి, మనకైతే కరెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ మనకి రిఫరెన్స్ పిక్లో కొంచెం వాళ్ళు జరీ థ్రెడ్తో వాళ్ళైతే చుట్టారు కదండి,
సో నేను ఇక్కడైతే జరీ థ్రెడ్ గోల్డ్ కలర్ది అనేది తీసుకొని నేను ఒక్కొక్కటి 10 స్ట్రాండ్స్ అనేవి చుట్టుకున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం చిన్నగా ఉండే లేస్ కూడా ఉంటుందండి గోల్డ్ కలర్లోవి, సో వాటినైనా యూస్ చేయవచ్చు. సో నా దగ్గర గోల్డ్ కలర్ లేస్ అనేది లేదండి అవైలబుల్గా, నాకు టైం కూడా లేదు. సో నా దగ్గర ఉన్న ఈ జరీ థ్రెడ్ అనేది తీసుకొని ఒక్కొక్కటి కూడా నేను 10 రౌండ్స్ అనేవి తిప్పుకున్నాను. సో ఒక్కొక్క బీడ్కి మధ్యలో మనకి ఖాళీ ఉంటుంది కదా, ఆ ఖాళీలో నుంచి ఈ థ్రెడ్ అనేది 10 టైమ్స్ అయితే చుట్టుకోవాలి. సో ఇలా 10 టైమ్స్ చుట్టుకుంటే ఫైనల్గా మనకి చూసారు కదండి లుక్ అనేది ఇలా ఉంటుంది, చాలా బాగా వస్తుందండి. సో మీరు ఇలాగ 10 టైమ్స్ మేము చేసుకోలేము అనుకుంటే ఆ లేస్ దొరికితే ఆ లేస్ అనేది కూడా మీరు చుట్టేసుకోవచ్చు. సో ఫైనల్గా మనం ఇలా ఈ 10 టైమ్స్ జరీ థ్రెడ్ అనేది చుట్టేసుకున్నాక ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనము దీన్ని అయితే గమ్ అప్లై చేసుకొని ఇక్కడ అమ్మవారి ఫేస్కి అయితే అంటించేసుకుందాము. సో చూసారు కదా ఈ విధంగా అయితే అంటించేసుకోవాలి. సో చూసారు కదండి ఈ రింగ్ అంటించుకోగానే అమ్మవారి లుక్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం తీసుకున్న గార్లాండ్ అనేది ఉంది కదండి, జాస్మిన్ గార్లాండ్ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కావాలంటే కట్టేసుకోండి. నేను ఇక్కడైతే గమ్తో అంటించుకుంటున్నాను, ఎందుకంటే ఒకవేళ ముడి అనేది ఊడిపోతే మనకు అటు ఇటు కూడా కదులుతూ ఉంటుంది కదా, దానికోసం నేను గమ్ అనేది అప్లై చేసుకొని అంటించేసుకున్నాను. నెక్స్ట్ అలాగే ఇలాంటి బ్లాక్ కలరు బ్యాండ్ అనేది తీసుకోవాలండి. బ్యాండ్ తీసుకొని ఇలాంటి మనకి స్పాంజ్ బాల్స్ ఉంటాయి కదా, స్పాంజ్ బాల్స్ అనేవి తీసుకొని బ్లాక్ కలర్ ఊల్ అనేది తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దీని మొత్తానికి కూడా ఊల్ అనేది అంటించేసుకోవాలి. సో చూసారు కదండి మొత్తం కూడా ఊల్ అనేది అంటించేసుకున్నాక ఫైనల్గా మనకి ఎలా అయితే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దీనికి మనము స్టోన్ చైన్ నెక్స్ట్ అలాగే బాల్ చైన్ అనేది అంటించుకోవాలి. నేను ఇక్కడ ఈ స్పంజ్ బాల్ అనేది తీసుకున్నాం కదండి, ఈ స్పంజ్ బాల్కి మనం చిన్న హోల్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ మనకి రింగ్లా ఉంది కదండి, ఆ రింగ్ లోపలికి దూరాలంటే మనకి అక్కడ స్పంజ్ బాల్ని అంటించుకుంటే అవ్వదు, కాబట్టి దానికి కొంచెం హోల్ చేస్తే మనకి ఇది లోపలికైతే వెళ్తుంది ఆ రింగ్ అనేది. సో ఇలా అయితే మనం పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు దీనికి మనం స్టోన్ చైన్ ఫస్ట్ అయితే అంటించుకోవాలి. నెక్స్ట్ అటువైపు ఇటువైపు కూడా బాల్ చైన్ అనేది అంటించుకోవాలండి. సేమ్ మనము ఈ పూర్తి ఆండాల చుట్టూ కూడా మనమైతే ఇలానే అంటించుకోవాలి. సో చూసారు కదండి ఇలా మొత్తం కూడా మనం చుట్టూ అంటించేసుకున్నాక నెక్స్ట్ మనము ప్యాచ్ కుందన్స్ అనేవి తీసుకున్నాం కదా, ఆ కుందన్స్ని కూడా అంటించుకోవాలి ఒక్కొక్కటి. ఇలా అంటించేసుకున్నాక మనం గోల్డ్ కలర్ హాఫ్ బీడ్ అయితే యూజ్ చేసాం కదండి, వాటిని ఇలాగా కిందన 3 డాట్స్ అనేవి గమ్ అప్లై చేసుకొని ఆ గోల్డ్ హాఫ్ బీడ్స్ అనేవి అంటించుకున్నాను. సో ఇలా అంటించేసుకుంటే ఫైనల్గా మనకైతే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ అమ్మవారికి ముక్కు పుడక కింద కూడా నేను చేశానండి. సో ఫస్ట్ మనం యూజ్ చేసాం కదండి ప్యాచ్ అనేది, ఆ ప్యాచ్ అనేది ముక్కుకి అంటించుకొని నెక్స్ట్ స్టోన్ చైన్ అనేది ఆ ప్యాచ్ చుట్టూ కూడా నేను అంటించుకున్నాను. సో మనమైతే ముక్కు పుడక పెట్టగానే అమ్మవారి లుక్కే చేంజ్ అయిపోయింది కదా. సో చాలా నీట్గా కనిపిస్తున్నారు అమ్మవారు, చాలా నిండుగా చాలా అందంగా కనిపిస్తున్నారు కదండి. సో నేనైతే పక్కన మళ్ళీ రిఫరెన్స్ పిక్ అయితే యాడ్ చేస్తున్నాను, ఈ పింట్రెస్ట్ యాప్లోనే చూసి నేనైతే చేశానండి. సో నేనైతే కొన్ని డ్రెస్ ఇమేజెస్ కోసం నేను పింట్రెస్ట్ యాప్ అనేది డౌన్లోడ్ చేసి నేను ఓపెన్ చేసిన వెంటనే నాకు ఈ అమ్మవారు అయితే కనిపించారు. సో నేనైతే ఈ అమ్మవారి ఫేస్ని నేను అయితే రెడీ చేయాలనుకున్నాను. సో ఫైనల్గా రెడీ చేశానండి. సో పూర్తిగా అలానే రాకపోయినా కొంచెం అటు ఇటు ఆ విధంగానే వచ్చిందండి. సో అలానే వచ్చిందా లేదా అనేది నాకు కింద కామెంట్ చేయండి. అమ్మవారి ఫేస్ అనేది మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. సో చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అమ్మవారు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. సో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా మోటివ్ చేసినట్టు ఉంటుంది. సో ప్లీజ్ అండి కామెంట్ చేయండి అమ్మవారు మీకు నచ్చారా లేదా అనేది.